విశాఖ సాగర తీరం ప్రపంచ బీచ్ వాలీబాల్ పోటీలకు సిద్ధమవుతోంది. ఈ నెల 28 నుంచి మార్చి 3 వరకు జరిగే ఈ టోర్నీని లేజర్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ నిర్వహించనుంది. 26 దేశాల నుంచి 56 జట్లు పోటీలో తలపడనున్నాయి. సుమారు 5,000 మంది ప్రేక్షకులు పోటీలు వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. విశాఖ నగరం క్రీడారంగంలో కీలక ముందడుగు వేసేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయంటున్న ఏపీ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గణబాబుతో మా ప్రతినిధి ముఖాముఖి. అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, యాటింగ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలతో విశాఖకు అంతర్జాతీయ స్థాయి పర్యాటక గుర్తింపును తీసుకువచ్చిన ప్రభుత్వం ఇప్పుడు క్రీడా రంగంలోనూ విశాఖ నగరాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తోంది. విశాఖ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్న బీచ్ ప్రాంతాన్ని ఇప్పుడు వాలీబాల్కు కేంద్రంగా మారుస్తోంది. అంతర్జాతీయ వాలీబాల్ అనేది తొలిసారిగా దేశంలోనే విశాఖలో జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి వివరాలను రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గణబాబు గారు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఒక వాలీబాల్, బీచ్ వాలీబాల్ అనేది విశాఖలో జరుగుతోంది. దీన్ని తీసుకురావడం వెనుక మీరు ఎట్లాంటి శ్రమ చేశారు సార్? మేము చాన్నాళ్ళ నుంచి ఈ బీచ్ వాలీబాల్ అనేటువంటిది ఇక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్ చేయాలని, ఎందుకంటే ఈ బీచ్లోనే నేషనల్ గేమ్స్లో ఒక ఈవెంట్ చేశాం. అదేవిధంగా ఈ బీచ్లోనే నేషనల్స్ కూడా 2 సార్లు కండక్ట్ చేశాం. కానీ ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ చేయాలని ఎప్పటి నుంచో ఒక ఆలోచన. అయితే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాలీబాల్లో ఈ మధ్యకాలం ఈ వరల్డ్ టూర్లు అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంట్స్ ఇవి. అందులో 3rd ఈవెంట్ ఇండియాకి అలాట్ చేస్తే ఆ ఇండియాలో మన వైజాగ్ బీచ్ పెట్టాలని చెప్పి వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని కూడా రిక్వెస్ట్ చేయడం మీద ఈ ఈవెంట్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇది ప్రమోషన్ ఈవెంట్ కాబట్టి ఒకవైపు టెక్నికల్ సపోర్టు, ఇక్కడ వెన్యూ, అదర్ అరేంజ్మెంట్స్, గవర్నమెంట్ సపోర్టు తీసుకుంటాం. ఈవెంట్ అంతా కూడా లేజర్ స్పోర్ట్స్ వారికి కేటాయించడం జరిగింది. బీచ్ వాలీబాల్లో ఎన్ని దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు? మొత్తం ఎన్ని టీమ్స్ ఇందులో ఆడతాయి సార్? ఆల్మోస్ట్ 26 కంట్రీస్ అండి. 26 కంట్రీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. 56 ఏమో టీమ్స్, అంటే మెన్ టీమ్స్ 30, 26 ఉమెన్ టీమ్స్. విశాఖ బీచ్ని ఇప్పటి వరకు కూడా పర్యాటకంగా మాత్రమే ఫోకస్ చేశాము. బట్ ఇప్పుడు బీచ్ వాలీబాల్ అనేది జరగడం ద్వారా క్రీడల కల్చర్ అనేది విశాఖలో ఏ విధంగా డెవలప్ అవుతుందంటారు సార్? అసలు ఎప్పటి నుంచో అండి ఈ స్మార్ట్ సిటీ వచ్చినప్పుడు కూడా, స్మార్ట్ సిటీ జారీ చేస్తున్నప్పుడు బీచ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి ప్రపోజల్ ఉంది. బీచ్ గేమ్స్ ఏవైతే వరల్డ్లో బెస్ట్ బీచ్ గేమ్స్ ఉన్నాయో, ఈవెన్ ట్రైథలాన్ కావచ్చు, లేకపోతే బీచ్ హ్యాండ్బాల్ కావచ్చు, బీచ్ వాలీబాల్ కావచ్చు, బీచ్ కబడ్డీ కావచ్చు, ఈ బీచ్ గేమ్స్లో చాలా వరకు ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా ఏషియన్ బీచ్ గేమ్స్ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. 3rd మన వియత్నాంలో కూడా జరిగినాయి. ఆ రకంగా ఎప్పటికైనా విశాఖ ఆతిథ్యం ఇచ్చే విధంగా విశాఖ బీచ్లో ఏషియన్ బీచ్ గేమ్స్ జరగాలనేది నా ఆలోచన. సో అది జరగాలనుకున్నప్పుడు ఇట్లాంటి ఈవెంట్స్ ఇవి ఒక ఎక్స్పీరియన్స్ అవుతాయి. డెఫినెట్గా ఈ ఈవెంట్ ద్వారా ఇక్కడ ఒక బీచ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తయారు కావటం, ప్లేయర్స్ వచ్చి బీచ్లో కూడా ఈ గేమ్స్ ఆడటం అనేటువంటిది ఒక కల్చర్ అలవాటు అయితే ఆటోమేటిక్గా మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయని వాళ్ళు అవుతాం. ఇది విశాఖలో కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ఏ విధంగా స్ఫూర్తిగా ఉంటుందంటారు? డెఫినెట్గా ఏ ఈవెంట్ అయినా, ఏ గేమ్ అయినా ఒకవైపు ఒక స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ మీద కూడా మనం ఎకనామిక్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక డెవలప్మెంట్ని నిర్దేశిస్తుంది. ఈరోజు ప్రపంచం అంతా, ప్రతి దేశం కూడా ఏదైనా ఈవెంట్ చేసి ఫోకస్ అవ్వాలని, ఏషియన్ గేమ్సో లేకపోతే ఒలింపిక్సో ఇట్లాంటివి చేసి వాళ్ళ కెపాసిటీని, అంటే వాళ్ళ నిర్వహణ సామర్థ్యాన్ని చూపిస్తూ పెట్టుబడులు ఆకట్టుకుంటున్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా అదే స్ఫూర్తితో కొత్త రాష్ట్రం అమరావతి ఇలా అవ్వగానే నేషనల్ గేమ్స్కి బిడ్డేసినటువంటి కల్చర్. ఈ పోటీలను ఇక్కడ నిర్వహించడం ద్వారా ప్రపంచ స్థాయిలో విశాఖ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుందని రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గణబాబు చెబుతున్నారు. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.